హాయ్ 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 నేను నాని బ్రో కాకుండా చాలా మంది అయితే ఈసారి శబరిమల వెళ్తున్నాం. ఎందుకంటే మా డాడీ వాళ్ళు మాలేశారు అండ్ నిర్మల్ ఇట్టారని చెప్పేసి మేము ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం వాళ్ళతో పాటు. సో ఇవి పెద్ద బ్యాచ్, చాలా పెద్దది. అక్కడ చూడండి ఆంటీ హాయ్ చెప్తుంది. మా వాళ్ళు అయితే బోర్డింగ్ పాస్లు ఫోటోలు తీసుకుని స్నాప్లు తీసుకోవడానికి టైం పడుతుంది. అండ్ ఏదైతే బస్సు అది ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తుంది. అండ్ నాకు చాలా చెకింగ్ అంటే చాలా చిరాకేసింది ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం. అండ్ ఈ చెకింగ్లు ఇవి చాలా అంటే టైం పట్టేస్తుంది. అండ్ మా వాళ్ళు అంటే అందరూ చాలా పెద్ద బాగా చెప్పాం కదా, అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. ఫస్ట్ టైం ప్లెయిన్ ఇంత దగ్గరగా చూడడం అయితే నాకైతే చాలా బాగా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే హెయిర్ హోస్టెస్ అయితే హాయ్ చెప్తారు, తెలిసిందే కదా ఆబ్వియస్ గా. అండ్ ఇది చిన్న పిల్లతనం అనమాట, పైనుండి కిందకి వీడియో తీయడం అన్నది తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టడం. అండ్ తర్వాత హైదరాబాద్ లో అయితే దిగాము. హైదరాబాద్ లో ఇంకొక గంట 2 గంటలు టైం ఉందని చెప్పేసి బాగా తిరిగాము. మా చెల్లి అయితే అదేదో నీలోఫర్ కావాలంట, మొత్తం దానికోసం స్టార్ బక్స్ అన్నీ చూసింది. నీలోఫర్ ఎక్కడ మూలన ఉంది, అంతా ఎతికేసి చాలా కష్టపడ్డది. నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. మొత్తం మాకు సరదా తీచ్చేస్తున్నారు మీరు. మా వాళ్ళు కొచ్చిలో దిగ్గానే ఇంకా ఎయిర్పోర్ట్ ని పిక్నిక్ స్పాట్ చేస్తారు. ఇక్కడే టిఫిన్లు అన్ని తినేయడం మొదలెట్టారు. చెప్పండి చెప్పండి. సో కొచ్చి నుండి అయితే శబరిమలకి వచ్చాం. అక్కడైతే పంపకి బస్ అయితే ఎక్కాలని చెప్పారు. సో ఆ బస్సులో వీళ్ళు ఒక డిస్కషన్ అయితే అవుతుంది. ఇంకో పక్క నుండి మేమైతే పంప వీడియో అయితే వేరే ఐఫోన్లో తీసాను, పెట్టలేదు. అండ్ పంప ఏం చెప్పాలంటే అక్కడ మొత్తం చాలా దారుణంగా అన్హైజీనిక్ గా ఉన్నది. ఒక పవిత్రమైన నదిని అసలు శుభ్రంగా ఉంచడం లేదు నా ఫీలింగ్ అనమాట. మన ఆంధ్రాలో అయితే నార్మల్గా బ్లాక్ డ్రెస్ మాత్రం వేసుకుంటాము సోమాలు వేసుకున్నప్పుడు. బట్ అటువైపు అయితే ఆరెంజ్ అండ్ బ్లూ కూడా వేసుకుంటున్నారు. అది నాకు ఫస్ట్ టైం తెలిసింది శబరిమల వెళ్ళాక. అండ్ బ్లూ అన్నది థర్డ్ టైం వేసుకుంటామంట. అండ్ తర్వాత నుండి ఆరెంజే కంటిన్యూ చేస్తారంట. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్లో చెప్పండి మీరు. మ్యాక్సిమం కొండంతా కూడా స్లోప్లో ఉంటుంది, ఐ మీన్ స్టెప్స్ అన్నీ ఉంటాయి, బట్ చాలా పర్సెంట్ అయితే స్లోప్లో ఉంటుంది. అండ్ దీంట్లో ఎక్కే వాళ్ళకి పర్వాలేదు కానీ దిగే వాళ్ళకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. ఎందుకంటే అటువైపు అయితే మెట్లు కూడా ఉండవు దిగే వాళ్ళకి. అండ్ అవి కూడా పిక్కలు ఉంటాయి, సిమెంట్ పిక్కలు వేసేసి. అవి అయితే కాళ్ళు గుచ్చుకుని చాలా నొప్పిగా ఉంటది. దిగేటప్పుడు అయితే నాకు మామూలుగా లేదు. దేవుని చూడడం అన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి. అండ్ ఇవైతే 18 స్టెప్స్ ఎక్కే రూట్ అనమాట. మనం అయితే ఎక్కడానికి ఛాన్స్ లేదు, మనం అయితే మాలేయలేదు. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. అండ్ తర్వాత రోజు యాక్చువల్లీ మేము ట్రైన్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఏమైందంటే 1 డే గ్యాప్ ఉన్నది. సో మా డాడీ అన్నారు అలిపి వెళ్దాం అని చెప్పారు. సో అలిపి వెళ్ళాము. ఇక్కడ పైనాపిల్ని ఖైదు చెక్క అంటారంట. అండ్ నేను కొత్త ఫ్రెండ్ కూడా కలిసాను కేరళలోని, ఆకాష్ అని. సో వాడైతే మొత్తం డీటెయిల్స్ అని చెప్పారు, పుణ్యమాదాకు వెళ్ళాలని చెప్పేసి. సో మేమైతే ఒక స్టాప్ ముందే దిగి బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయ్యాము. బోట్ రైడ్కి అయితే మా ముగ్గురికి 1500 ఛార్జ్ చేశాడు. 2 hours అని చెప్తాడు, బట్ 1 hour తిప్పుతాడు. సో బాగున్నది యాక్చువల్లీ. మేము ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల ఇట్స్ సో బ్యూటిఫుల్, సీనరీ కూడా చాలా బాగున్నది. అండ్ చాలా పిక్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. చాలా మంచి పిక్స్ అయితే వచ్చాయి. అండ్ అయ్యే అంకుల్ కూడా తీస్తున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ వీడియోలో మీరు చూస్తుంది నాకు ఫొటోస్ తీస్తున్నారు ఆయన. అండ్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ బ్రో. నాకైతే ఆ 1500 అయితే వేస్ట్ అయింది అనిపించలేదు, చాలా బాగుంది సీనరీ. అందరు బోట్ డ్రైవర్లు ఇక్కడ ఆపుతారో లేదో తెలియదు కానీ నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది ఈ స్టాప్ అయితే. అండ్ ఇక్కడ ఇది ఒక రెస్టారెంట్ అండ్ కేఫ్ ఆల్సో. అండ్ ఇక్కడ ఒక ఈగల్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఆ ఫోటో మీకు అయితే పక్కన పెడతాను చూడండి. ఆ ఈగల్ తో అయితే ఫొటోస్ కూడా తీసుకున్నాను. హీఈస్ ఫ్రాన్సిస్. అండ్ ఈయనే మన యాక్చువల్లీ ఆ బోట్ అయితే ఎక్కించారు, 1500 తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మన అయితే అల్పి బీచ్కి అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఇదైతే అల్పి బీచ్. ఆ చెట్లు ఉన్నాయి చూసారా, ఎండిపోయిన చెట్లు, అదే సింబల్ అనమాట, మన అల్పి బీచ్కి వచ్చామని ఐడెంటిటీ అనమాట. అండ్ తర్వాత అయితే అల్పి బీచ్ నుండి స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడైతే మాకు ఒక నల్ల కుక్క అయితే మా సన్నీగఢ్ లో ఉన్నారని చెప్పి మా డాడీ అయితే బ్యాగ్ లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు అయితే దానికైతే ఆడుతున్నారు. అది తప్పితే మిగిలిన కుక్కలన్నీ తిన్నాయి. చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈ ఫుడ్ అయితే నాకు చాలా చిరాగ్గా అనిపించింది. ఫ్రాంక్లీ చెప్తున్నాను, కేరళ మీల్స్ అని చెప్పి నాకు చెత్త పెట్టాడు. నాకైతే నచ్చలేదు. అంత లావుగా ఉన్నాయి, సగ్గు బియ్యం గింజల్లాగా ఉన్నాయి అవి యాక్చువల్లీ. ఇంటర్తో అయితే మన కేరళ ట్రిప్ అయితే ముగిసింది. ఇంకా మేము అక్కడ నుండి ఎర్నాకుళం వెళ్ళాం. ఎర్నాకుళం నుండి మన వైజాగ్ ట్రైన్ ఎక్కేసి మన ఇంటికి అయితే వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.